నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేడం, ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ మేష రాశి మీద ఎలా ఉండబోతుంది అంటారు? సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్రహ కూటమి. మనం చెప్పినట్టు గ్రహ కూటమి మనకి జరుగుతోంది. 4 గ్రహాలు ప్లస్ 5 గ్రహాలు, ఇప్పుడు మూన్ కూడా చేరుతున్నారు కనుక 4 గ్రహాలు ఏమేమిటా అంటే మనకి మెర్కురీ అంటే వీనస్ అండ్ ఆల్సో మనం చూసాము అంటే సన్ కూడా అయ్యారు. అంటే ఏంటి, 4th 5th లార్డ్ కలయిక ఉంది. దాంతో పాటు మనకి ఏంటంటే 3rd and 6th లార్డ్ కలయిక ఉంది. దాంతో పాటు 2nd లార్డ్ కలయిక ఉంది. 2nd and 7th లార్డ్ కలయిక. సో కేంద్ర కోణాధిపతి వాళ్ళ కలయిక ప్లస్ రాహుతో కలయిక ఉంది. దాంతో పాటు మనకి గ్రహణం వస్తుంది. కరెక్ట్. సో వీళ్ళకి ఎస్పెషలీ మేషరాశి వాళ్ళకి అదృష్టమే అని చెప్పాలన్నమాట. బాగుంటుంది చాలా ఈ మంత్. అంటే ఇంకా ఈ మంత్ నెక్స్ట్ మంత్ కూడా బాగుంటుందనే చెప్పాలన్నమాట. బికాస్ ఆఫ్ ఏంటంటే ఎక్లిప్స్ ఇన్ఫ్లుయెన్స్. సో తప్పక ఏంటంటే దేంట్లో బాగుంటుంది వీళ్ళకి, తప్పక వీళ్ళు చేసే పనిలో ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే పరిహారం రూపంగా తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడము అండ్ ఆల్సో నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎస్పెషలీ గ్రహణం రోజు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము, సూర్యగ్రహణం తర్వాత మనకి చంద్రగ్రహణం కూడా వస్తుంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ప్లస్ పాయింట్స్ అనేది ఉన్నాయి. అంటే ఏంటి, వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. తప్పక వీళ్ళు ఏంటంటే చేసే పనిలో కానీ లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితే ఉంటుందనే చెప్పాలన్నమాట. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో గ్రహణం టైంలో ఎస్పెషలీ మనం చెప్పినట్టు February 17th ధ్యానం చేయడం కంటిన్యూస్గా, ఎవరికి హనుమంతుడికి ధ్యానం చేయడం అండ్ ఆల్సో హనుమాన్ చాలీసా కంటిన్యూస్గా చదువుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే జపం చేసుకోవచ్చు. అంటే ఏంటి, మనకి శివుడికైనా జపం చేయొచ్చు, అలాగే ఏంటంటే కృష్ణుడికైనా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక్క మాలైనా జపం చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు.